జగన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల్ని బతకనీయకూడదు అనుకుంటున్నారు. మీకు 11 సీట్లే ఇచ్చినా ఎక్కడ మీ పార్టీ కార్యకర్తలు భయం అన్నది తెలియకుండా రోడ్ల మీద పడి విడిగా రెచ్చిపోతున్నారు. నిజంగా మీ పార్టీ సైకో పార్టీ, నిజంగా మీ పార్టీ ఉన్మాది పార్టీ అని మీకు మీరే నిరూపించుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో గర్భిణి మీద ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. జగన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు టపాసులు కాలుస్తున్నారు. గర్భిణి కాబట్టి కాస్త వారిని రిక్వెస్ట్ చేశారు, అక్కడ కాల్చొద్దు, కొంచెం దూరంగా కాల్చుకోండి అన్న పాపానికి గర్భిణి స్త్రీ మీద కూడా దాడి చేశారంటే ఎటువంటి ఉన్మాదులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచన చేరారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఒకసారి ఈ వీడియో చూడండి. నిన్న రాత్రి జరిగిన జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్లో వైసీపీ పార్టీ వాళ్ళు మా ఇంటి దగ్గర కేక్ కట్ చేస్తున్న సందర్భంలో అక్కడ పటాసులు పేలుస్తూ ఉంటే ఇంట్లో మా భార్య ఉండి, అయ్యా కొద్దిగా దూరంగా పేల్చండి టపాసులు, నేను గర్భవతిని, 6 నెలల గర్భవతిని అని చెప్పంగా వాళ్ళు వెంటనే మీద మీ నాయన రోడ్డు అని చెప్పి వెంటనే మా భార్య పైన అజయ్ దేవ వాళ్ళ నాన్న అజయ్ దేవ వచ్చి గొంతు నిలిపి వెంటనే గోడకు నెట్టి తన్ని గర్భవతి అని కూడా చూడకుండా 6 నెలల గర్భవతి అయిన నా భార్యను కాలుతో గట్టిగా బలంగా తన్నాడు. చూసారు కదా, ఇటువంటి చండాలని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్లో మనం చూడగలుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని భయపెట్టమని జగన్ రెడ్డి ఉసుగొల్పుతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణా జిల్లాలో కూడా చూసాం, ఒక స్థాయి కలిగిన నాయకులు కూడా రప్ప స్ఫూర్తితో ఏ విధంగా రోడ్ల మీద వీరంగం సృష్టించారనేది. ఏదేమైనా ప్రజాస్వామ్య మనుగడకు ఇటువంటి పార్టీలు, ఇటువంటి నాయకులు, ఇలాంటి ఉన్మాది కార్యకర్తలు ఎంత ప్రమాదకరం అనేది చాలా స్పష్టంగా ఈ ఘటన ద్వారా అర్థమవుతుంది.